శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. 8వ పాసురం భావార్థం. తూర్పు దిక్కున ఆకాశమంతటా తెల్లవారినది. గేదెలు మేతమయుటకై నలుదిక్కులకును విడువబడి వ్యాప్తి చెందినవి. మన సహ గోపికలందరూ శీఘ్రమే కృష్ణుని వద్దకు ఏతించుటయే ఫలమని తలచి వెళ్ళబోచున్నారు. కానీ వారినందరూ ఆపి అందరూ కలిసి గోష్ఠిగా వెడలట శుభప్రదమని, ఓ చిన్నదాన, నిన్ను కూడాను పిలుచుకొని తీసుకుని పోవటగే ఏతించితివి. నీకును అతనిని చేరవలేనన్నడి అధికముగా ఉత్సాహము కలుగటలేదా? మరి శీఘ్రమే లేచి రమ్ము. అతని కీర్తన మొనర్చి పరై అనడి దానిని అతని నుండి పొందెదము. ఆశ్వాసురుని యొక్క ముఖమును చీల్చియు చాణూర ముష్టికులనడి మల్లురలను సంహరించియు పరాత్పరుడై ఉండియు శ్రీకృష్ణుడిగా వచ్చియుండగా ఆయన ఎత్తించుటకు ముందుగానే మనమే వెడలి సేవించినడలా అతడు నొచ్చి, అయ్యయ్యో మీరే వచ్చినారా, నేనే రావాలనుకుంటుండగా అని మనలను పరిశీలన మొనర్చి మన కోరిక నెరవేర్చును. కనుక మరి శీఘ్రముననే లేచి రావలను. ఓం నమో భగవతే వాసుదేవాయ.